రాజ్యసభ ఉప ఎన్నిక ఒకటి పంజాబ్ నుంచి జరుగుతోంది. దానిలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలోనే జరిగే ఒక విడ్డూరం ఈ రాజ్యసభ ఉప ఎన్నిక సందర్భంగా జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక అధికార అభ్యర్థిని ఎంపిక చేసింది. అతని పేరు మీద ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సంతకం పెట్టి అతని నామినేషన్ని దాఖలు చేశారు. సరిగ్గా ఇదే సమయానికి నవనీత్ చతుర్వేది అనేటటువంటి మరొక వ్యక్తి వచ్చేసి కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సంతకాలతో ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ ఏంటంటే ఈయన ఆప్ ఎమ్మెల్యేల సంతకాలని ఫోర్జీ చేశారని. సో ఇదే ఒక నాటకం అనుకుంటే ఈయనని ఇప్పుడు అరెస్ట్ ఎవరు చేయాలి అన్నటువంటి విషయంలో కూడాను గొడవ అవుతుంది. ఎందుకంటే పంజాబ్ పోలీస్ చేయాలా, చండీగఢ్ పోలీస్ చేయాలా? చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి మేము అరెస్ట్ చేస్తామంటున్నారు. లేదు మహారాష్ట్రంలో జరిగింది కాబట్టి రాజధాని కేంద్రపాలిత ప్రాంతమైనా మేము అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు రెండు రాష్ట్ర పోలీసులు తలలు జుట్లు కొప్పులు పట్టుకుని ఫైట్ చేసుకుంటున్నారు.